అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇదొక మెయిన్ వార్త. ఇది ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే, నాయకులుగా ఉంటే ఎలా ఉంటుందనే చూడండి. డ్రగ్స్ కట్టడికి ఈగల్ ఫోర్స్, త్వరలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ మహాసంకల్పం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, అవగాహన సదస్సులు, మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కీలక నిర్ణయాలు. డ్రగ్స్ విక్రయదారుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు కట్. నారా లోకేష్ గారు, అలాగే అనిత గారు, కొల్లు రవీంద్ర గారు, గుమ్మడి సంధ్యారాణి గారు, అలాగే సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు ఈ ఫోటోలో. అందరూ కూడా మంత్రులే. మంత్రులందరూ కూర్చొని వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఇందుకే ఏంటి ఈ డ్రగ్స్ వల్ల చాలా మందికి ఈ డ్రగ్స్ అలవాటు లేని కుటుంబాల్లో ఆ డ్రగ్స్ అంటే ఏంటో తెలియదు. గంజాయి అలవాటు లేని కుటుంబాలకి అసలు గంజాయి అంటే ఏంటి, గంజాయి అంటారు ఏంటో అనే పరిస్థితి ఉంటుంది. కానీ నిజంగా ఆ డ్రగ్స్ కానీ గంజాయి కానీ అలవాటు ఉన్న కుటుంబాలు, ఎవరికన్నా ఒకరికి అలవాటు ఉన్న ఆ బాధితుడు ఉన్న కుటుంబాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా తిండి ఉండదు. ఆ డ్రగ్స్కి ఒకసారి కనుక అలవాటు పడిన కుర్రోళ్ళు ఇక అది ప్రతిరోజు తీసుకోకపోతే వాళ్ళు బతకలేదు. సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం. ఆ టైంకి ఆ ఇంజక్షన్ పడకపోతే వాళ్ళు పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ ఇంజక్షన్ కోసం, డబ్బుల కోసం చాలామంది ఆడపిల్లలు తమ మానాలను కూడా వాళ్ళు పణంగా పెట్టేసే పరిస్థితులు కూడా ఉంటాయి. అంత దారుణమైన అలవాటు అండి అది. నేను మొన్న చెప్పాను చూడండి మీకు, ముంద్రా పోర్టులో 21,000 కోట్ల రూపాయల డ్రగ్ దొరికాయి. అదంతా మన నాయకులే. ఎవరైతే మనం లీడర్స్గా భావిస్తామో వాళ్ళే ఇంపోర్ట్ చేసి మన పిల్లలకు ఆ విషయాన్ని తినిపించి వాళ్ళ ప్రాణాలను మొత్తం హరించేసే పరిస్థితి ఉంది గత ప్రభుత్వ హయాంలో. కానీ ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో, అవును ఎవడెలా పోతే మనకెందుకు, మనం ఎలా తాగం, మనమేం డ్రగ్స్ తీసుకోం, మనమేం గంజాయి కాల్చాం, ఎవడో పక్కింటోడో ఎదురింటోడో ఎవడో పోతే నాకెందుకు అనుకోవట్లే. అనుకోకుండా పక్కింట్లో ఉన్న యువత ప్రాణాలు కూడా మనకు ముఖ్యమే, ఎదురింట్లో ఉన్న యువత ప్రాణాలు కూడా మనకు ముఖ్యమే. కాబట్టి ఈగల్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవడైతే ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇలాంటివి అమ్ముతున్నారని తెలుస్తుందో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా కట్ చేద్దాం అవసరం అయితే. ఇప్పుడు కటింగ్ తర్వాత వీళ్ళు ఎవరైతే డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ అమ్మేవాళ్ళు ఉంటారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టేస్తారు. పీడీ యాక్ట్ అంటే సంవత్సరం జైలే, ఇక బయట ప్రపంచం కనపడదు. అలాంటి యాక్ట్ కూడా ఆల్రెడీ పీడీ యాక్ట్ కూడా సవరణ చేసింది తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంటే ఎంత పటిష్టమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ రాష్ట్రం ఇప్పుడు చిన్న పిల్లలండి, 10th క్లాస్ పిల్లలు, 10th క్లాస్ కన్నా చిన్న పిల్లలు కూడా మందుకి, ఈ డ్రగ్స్కి గంజాయికి అలవాటు పడిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళు చూస్తుంటే అరే ఈడా అనిపిస్తుంది మనకు. అలాంటి పిల్లలు కూడా ఈ రోజున ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడి కుటుంబాలని వాళ్ళ భవిష్యత్తులో కూడా నాశనం చేసుకుంటారు. మరి పటిష్టమైన చర్యలు గవర్నమెంట్ తీసుకుంటే మన భావిద్వారమే కదా బాగుపడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు, మంత్రులు దీని మీద ఈ వ్యాపారాలను ప్రోత్సహించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ వ్యాపారాలను ప్రోత్సహించారు వాళ్ళే దగ్గరుండి. వ్యాపారాలను ప్రోత్సహించారు, వ్యాపారాలు చేసుకున్నారు, గంజాయి పండించారు చాలా చోట్ల. మొత్తం భారతదేశానికి ఆంధ్ర నుంచి సప్లై అయ్యింది. ఆ మాట అడిగినందుకే పాపం ఆయన్ని ఎవరు పట్టాభి గారి మీద అంత దుష్ప్రచారం చేసి ఆయన మీద దాడులు చేశారు. రాష్ట్రం నుండి గంజాయి డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించాలి నారా లోకేష్ విద్యా ఐటీ శాఖ మంత్రి. యోగాలం పాదయాత్ర సమయంలో గంజాయి బాధిత కుటుంబాల ఆవేదన ప్రత్యక్షంగా చూశారు. రాష్ట్రం నుంచి గంజాయి డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించాలి. పంజాబ్లో డ్రగ్స్ నియంత్రణకు చేపడుతున్న చర్యలపై అధ్యయనం చేయాలి. డ్రగ్స్కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ఇన్ఫ్లుయెన్సర్తో విస్తృత ప్రచారం చేయించాలి. ఈగిల్ బృందాలకు న్యాయపరమైన శిక్షణ కోసం సెమినార్ నిర్వహించాలి. నారా లోకేష్ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయం మీద. పాఠశాలలు, కళాశాలలో, విశ్వవిద్యాలయాలు, గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో కనీసం 10 మందితో ఈగిల్ కమిటీలు ఏర్పాటు చేయాలి. వీటి ద్వారా డ్రగ్స్ని కట్టడి చేయాలి. అంటే ఈ ఈగిల్ అనే వ్యవస్థ ఒక పోలీసో లేదా టాస్క్ ఫోర్సో కాదండి, సామాన్య ప్రజలతోనే ఏర్పాటు అవుతుందట. ప్రతి ప్రాంతంలో ఉన్న 10 మందితో కలిపి ఈగిల్ అనే కమిటీలు వేస్తారు. ఎందుకంటే మన ప్రాంతంలో ఎవడమ్ముతుండో మనకు తెలిసిపోతుందిగా. ఎక్కడో పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులకో లేకపోతే ఎక్కడో ఉన్న డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్లకు తెలియకపోవచ్చు మన పేటలో ఎవడమ్ముతుండో. కానీ ఇక్కడ ఒక 10 మందిని కనుక ఏర్పాటు చేస్తే ఈ 10 మందిలో ఎవడోడు ఖచ్చితంగా తెలుస్తుంది, ఖచ్చితంగా దొరికేస్తున్నాడు. అటు దొరికేసిన తర్వాత ఆ కుటుంబానికి ఉన్న అవకాశాలు, ఈ సంక్షేమ పథకాలు కట్ అయిపోతాయి, వెంటనే జైలుకి పోతాడు, పీడీ యాక్ట్ పడుతుంది. ఈ విషయం మీద మనం బతకడం కోసం ఎదుటోడు నాశనం అయిపోయినా పర్లేదు అనుకునే పనికిమాలిన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండకపోతే మీ అందరికీ శ్రీకృష్ణ జన్మస్థానమే సంవత్సరం పాటు.